ఏమి తొందరపడినక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాయాలి, ఉన్నది ఉన్నట్టుగా రాయాలి. b = ఎంత ఇచ్చాడు 100 sin 628 t అని రాయాలి. చూసే తొందరగా రాయేస్తుంది కదా. దాంతోపాటు సూత్రం ఏంటిది v cost Vmax sin omega t అని రాయాలి. ఒమేగా టీ అని రాయాలి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఈక్వేషన్ రాసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి. టీకి టీని తీసేయాలి ఇట్లా సింపుల్గా. సైన్కి సైన్ తీసేయాలి. మనల్ని అడిగింది ఇదే కదా. ఇక ఈ Vmax అని ఎక్కడ అడగలేదు కాబట్టి Vmaxతో సంబంధం లేదు. అంటే ఒమేగా = 628 అయిపోయి ఆన్సర్ వచ్చిందా అంటే వచ్చినట్టేగా. ఇట్లా నువ్వు కనిపెట్టావంటే ఆన్సర్ వచ్చినట్టే. ఏం చేయాలి అప్పుడు నువ్వు ఒమేగా = 2πf. వాస్తవానికి మన ఇంట్లోకి వచ్చే కరెంట్ ఎంత 50 కదా ఫ్రీక్వెన్సీ. అప్పుడు ఎంత రాయాలి 50 × 2 × π అంటే ఎంత 3.14. అప్పుడు వేస్తే 100 × 3.14 అంటే 314 రేడియన్ పర్ సెకండ్ వస్తుంది. రేడియన్ పర్ సెకండ్. కానీ ఇక్కడ నీకు ఎంత ఉంది 628 ఉంది. 314కి 50 ఉంటే మరి 628కి ఎంత వస్తుంది ఫ్రీక్వెన్సీ? అంత అవసరం ఎంత వస్తుంది 100 వస్తుంది. 100 హెర్ట్జులు వస్తుంది. ఇక హెర్ట్జులు రాగానే మనకి ఏం సంబరము. ఓకే అన్నిట్లలో చూడు 100 ఇందులో ఉంది 100. ఇక మిగతా ఈ 2 ఆప్షన్సే కావు, మనం తీసుకోవాల్సింది ఈ 2. అప్పుడేం చేయాలి ఇందులో ఏది కరెక్ట్ అని చూసుకోవాలి. ఏది కరెక్ట్ అప్పుడేం చేయాలి చూడు t = 1/f. t = ఏంటి 1/f. వాట్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది t = 1/100. 1/100 దీనికి ఏం చేయాలి చెప్పు 1/10 అని మా సార్ చెప్పిండు 0.1. 1/100 0.01. ఇది టైం కాబట్టి ఏమేయాలన్నా 0.01 సెకండ్స్. ఆన్సర్ ఏంటిది ఆప్షన్ ఇప్పుడు ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్.